యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని కృపను బట్టి 32వ ఉపవాస ప్రార్థన దినంలోకి మనం ప్రవేశించాం. దైవాశీర్వాదాలతో మన ఉపవాస ప్రార్థనలు అనుదినము ప్రభు పాద సన్నిధిలో ఉంచుతూ దేవునికి ప్రియమైన, ఇష్టమైన, అనుకూలమైన ఏర్పరచుకొనబడినట్టి ఉపవాసాలు ఎలా చేయాలన్నది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. యెషయా 58వ అధ్యాయమును 4 భాగాలుగా ధ్యానించుకుంటున్నాం. ఒకటి, వేషధారణ ఉపవాస విధానాలు విడిచిపెట్టాలి. రెండవది, దిక్కులేని వారికి, విధవరాండ్లకు, ఆహారం లేని వారికి, వస్త్రహీనులకు, ఇబ్బందులలో ఉన్నవారికి సహాయపడడం. అలాగూ చేసి ప్రభు దగ్గర ప్రార్థిస్తే ఆయన సహాయం చేస్తాడని చెబుతూ 4వ భాగంలో విశ్రాంతి దినమును సరిగా ఆచరించాలి. ఈ విశ్రాంతి దినమును సరిగా ఆచరించడం అనేది కూడా దేవుని కోరిక అన్నది. ఈ ఉపవాస ప్రార్థనలన్నీ మన అవసరతలు, అక్కర్ల కొరకు చేసేది. విశ్రాంతి దినం అనేది దేవుని గౌరవించేది, దేవుని ఆజ్ఞను గౌరవించేది. దేవుని ఆజ్ఞను గౌరవించేది. విశ్రాంతి దినమును గౌరవించడం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క విధి అయి ఉన్నది. పాత నిబంధన గ్రంథం కదా, వాళ్ళకు కదా విశ్రాంతి దినము. మనకేమీ లేదు, మనము ధర్మశాస్త్రము క్రింద లేదు, కృప కింద ఉన్నాము అని చెప్పబడిన మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. అవును, ధర్మశాస్త్రానుసారమైన ఆచారం కింద లేదు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటి యేసు యొక్క కృప కింద మనం ఉన్నాం. అయితే ప్రభువారు కూడా లేఖనాలను అనుసరించి ఆయన పరిచర్య చేశారు. లేఖనములను అనుసరించాలని కూడా చెప్తున్నారు. అందుచేత విశ్రాంతి దినము ఆ దినాలలో శనివారం ఆచరించేవాళ్ళు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి పునరుద్ధానుడైన తరువాత ప్రభు దాసులు, యేసు ప్రభు శిష్యులు, ఆది అపోస్తలులు ఆదివారమును దేవునిని ఆరాధించడానికి కూడుకునేవారు. కాబట్టి అది విశ్రాంతి దినముగా మనకు పరిగణించడం జరిగింది. మనము
ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం మనకు నేర్పించబడినట్టి విధానం. కాబట్టి మన దేశంలో కూడా సండే చర్చికి వెళ్తుంటారు, బయట దేశంలో కూడా అలాగే వెళ్తుంటారు. ఇంకా సెవెంత్ డే చర్చిస్ ఉన్నాయి, విశ్రాంతి దినాచారపు సంఘాలు శనివారమే పోతారు. సెవెంత్ డే చర్చి, సబ్బాతు చర్చి, విశ్రాంతి దినం కొనియాడేవాళ్ళు. దినాలు మారినాయి కానీ దేవుని మాత్రం తప్పకుండా ఆరాధించాల్సిందే. ఒకడు ఒక దినమును గొప్పగా ఎంచుతున్నాడు, ఒకడు ఒక దినమును సమానముగా ఎంచుతున్నాడు. దినమును లెక్క పెట్టువాడు ప్రభు కొరకు లెక్క పెడుతున్నాడు. కాబట్టి శనివారం ఆరాధించుకుంటున్నావా? ఆరాధించుకో. ఆదివారం ఆరాధిస్తున్నావా? ఆరాధించు. పాత నిబంధన గ్రంథపు కాలం ప్రకారం చేసేవాడికి పాత నిబంధన గ్రంథం నుండి తీర్పు తీర్చబడుతుంది. క్రొత్త నిబంధన గ్రంథం కాలం వాక్యానుసారంగా జీవించాలనుకునే వారికి క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం తీర్పు తీర్చబడుతుంది. అందుచేత వాటిని అటు పక్కన పెట్టి ప్రభువుని ఆరాధించడం, మనం ఎంచుకున్న దినము ఆదివారం. ఇది మనము విశ్రాంతి దినముగా కేటాయించుకొని ఏర్పరచుకొని దేవుని మందిరానికి వెళ్ళాలని దైవదాసుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా, ఆది అపోస్తులు కూడుకున్న సమకూడినట్టి ఆదివారాన్ని మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఆచరణలో పెట్టుకొని ఆరాధించడానికి వెళ్తున్నాం. ఉపవాస దినములో పాత నిబంధన గ్రంథం అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉపవాసాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినం ఉందంటే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రభువును ఆరాధించడానికి విశ్రాంతి దినమును కేటాయించుకున్నాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ విశ్రాంతి దినమును గౌరవించాలి. విశ్రాంతి దినమును గౌరవించకపోవడం అనేది ఓ పాపం. అట్లని పాత నిబంధన గ్రంథంలో ఉంది, అది ఒక పొరపాటు. విశ్రాంతి దినములు ఆదివారమే చర్చికి వెళ్ళాలి, వెళ్ళకపోతే పాపమా అంటే నువ్వు ఏ దినమన్నా అనుకో. ఒక దినం నువ్వు వారంలో ఒక దినం దేవునికి ఏం చేయాలి? చెల్లించాలి, సమర్పించాలి. హల్లెలూయా. ఒక దినాన్ని దేవునికి సమర్పించాలి, పనిచేయడం మాని దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పబడేంటి ఆ మాటలను మన దేశంలో ఆదివారముగా కూడుకోవడానికి దేవుని మందిరాలను ఏర్పరచుకొని అందరూ ఆదివారం దేవుని మందిరానికి నడవండి అని చెప్తుంటారు. ఇప్పుడు దాన్ని మనం మీరినప్పుడు అది పాపమే కదా. తరువాత నీకెవరు మరొక రోజు చర్చి తెచ్చిపెట్టుకొని కూర్చొని ఉంటారు? కొందరు సంఘముగా కూడుట, సమాజముగా కూడుట మానుతుండారంట. అట్ట నువ్వు మానుకునేసి నువ్వెప్పుడో ఒకసారి సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంటే నీకు క్రమము లేదు, పద్ధతి లేదు, నీకు భయము లేదు, భక్తి లేదు. కాబట్టి నువ్వేదో ఆశించి దేవుని దగ్గరికి వెళ్తుంటావు, అంతేగాని దేవునిలో బ్రతకాలనేది లేదు. చాలామంది గుండ్లు కొట్టుకుంటుంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు, దేవుని మందిరానికి పోరు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటూ ఉంటారు, క్రమశిక్షణలోనికి రారు, పద్ధతిలో ఉండరు, నియమము ప్రకారం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగరు, యేసు వైపు చూస్తూ నడవరు. ఇలాంటివన్నీ చేసి మేము దేవుని బిడ్డలము, మేము క్రైస్తవులమని చెప్పుకుంటే అవన్నీ కుదరదు. ఇళ్లలో కూర్చొని ఏంటి కాలక్షేపాలు చేసేసి నీకెప్పుడో ఇష్టం వచ్చినప్పుడు
వెళ్ళడం కాదు. అది అన్యుల జీవితం. అన్యులు వాళ్ళకి ఎప్పుడు ఇష్టమో అప్పుడు పోతుంటారు. పోతే పోతారు, పోకపోతే పోరు. వాళ్ళని ఎవరు అడగరు. కానీ నిన్ను అడుగుతాడు నీ ప్రభు. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలోకి వచ్చిన వ్యక్తులను ఏమంటామంటే, నా విశ్రాంతి దినమును నీవు గౌరవించాలి. దొంగ భక్తి వేషధారణ ఎట్ట వదిలేయాలనో, బీదలకు ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏ విధంగా సహాయం చేయాలనో, చెడ్డ మాటలు మాని జాగ్రత్తగా ఎట్లా బ్రతకాలనో, విశ్రాంతి దినంను కూడా కరెక్ట్గా ఆచరించాలి అంటున్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఎంత అవసరమైనదో విశ్రాంతి దినము కూడా నీకు అంతే అవసరమైనది. అవన్నీ మనుషులు ఎడల జరిగించే కార్యాలు, ఇది దేవుని ఎడల జరిగించే కార్యం. అవన్నీ దయా, కరుణ, దాక్షిణ్యమును చూపించే విషయాలు. ఇది దేవుని యందు భయము, భక్తి, విధేయత కనుపరిచే విషయం. మేము క్రొత్త నిబంధన గ్రంథం కింద ఉన్నాము, మేము కృప కింద ఉన్నాము, మేము ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఆదివారమే చర్చికి వెళ్ళాలని ఏమైనా నిబంధన ఉందా, మనకి ఏమీ లేదు కదా, అట్లాగా చెప్పుకుంటూ కొంతమంది తప్పుడు బోధలు బోధించే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. ఎక్కడో ఉంటారు. చర్చికి వెళ్లకుండా ఇండ్లకన్నే ఉండే వాళ్ళకి ఏం చేస్తుంటారంటే వెళ్ళిపోతుంటారు. చర్చికి వెళ్ళమని చెప్పరు, దేవుని మందిరానికి వెళ్ళమని చెప్పాలి. దేవుని మందిరంలో కలుసుకోవాలి, ఆ ఆజ్ఞకు అనుకూలించాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమి చేయాలో తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధమైన విధానంతో మనం జీవించాలనో తెలుసుకోవాలి. ప్రభు అంటున్నాడు, నేను అక్కడికి వచ్చి కలుసుకుంటాను, నీతో మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 29వ అధ్యాయం 42వ వచనములో ప్రభువు మోషే ద్వారా ఆ ఇశ్రాయేల్ జనాంగానికి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నీవు ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునద్ద నీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడుటకు అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. అక్కడికి వచ్చి కలుసుకుంటాడంట ఆయన. ఎంత పర్టికులర్గా చెప్పారు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనములో రాత్రి మనం ధ్యానించుకున్నాం. ఆ వాక్యాల్లో ఓ మాట చెప్తున్నారు. ఆడ ఏమంటున్నాడు? 2 3 నా నామములో ఎక్కడ 2 3 కూడుకుంటారో నేను అక్కడ ఉందునని వాళ్ళతో చెప్పాడు. ఎక్కడ కలుసుకుంటారు 2 3? సంఘముగా. 2 3 నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి యెహోవా దేవుడు మోషే ద్వారా తెలియపరిస్తే, యేసు ప్రభువారు తన శిష్యులతో డైరెక్ట్గా చెప్తున్నాడు, ఎక్కడ కలుసుకుంటారో అక్కడ నేను ఉంటా. సంఘముగా కూడుకోవడం, సహవాసం చేయడం, ప్రభువును ఆరాధించడానికి కూడుకోవడం, అక్కడ నేనుంటా. దానిని మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. అందుచేత విశ్రాంతి దినమును, ప్రభువు దినమును నీవు దేవుని మందిరమునకు వెళ్ళడం నీ కుటుంబానికి ఆశీర్వాదం. పని చేసుకుందాం, ఒకరు పనికి వెళ్దాం, ఒకరు ఊరికి వెళ్దాం,
ఒకరు కార్యక్రమానికి వెళ్దాం, ఒకరు మెయింటైన్ చేసుకోకూడదు. అవన్నీ మెయింటైన్ చేయకూడదు. ఎవరు పనికి వెళ్తారో వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఎవరు ఇంట్లో ఉంటారో వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. నీ పర్మిషన్తో వాళ్ళని దేవుని రాజ్యానికి ప్రవేశపెట్టరు. నీ పర్మిషన్తో వాళ్ళని అనుమతి ఇచ్చి వాళ్ళని దేవుని రాజ్యానికి తీసుకోరు. దీవెన వాళ్ళకి దయచేయరు. నీ పర్మిషన్ అవసరం లేదు. వాళ్ళ యొక్క ప్రవర్తనే వాళ్ళని నడిపిస్తుంది. మనం మెయింటైన్ చేసేస్తాం. ఈరోజు నువ్వు వద్దుగానే నువ్వు ఉండు ఇంటికాడ, మేము పోయేసి వస్తాం. భద్రంగా పెట్టు, దెయ్యం వచ్చి ఎక్కుతుంది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిపోయే లోపల ఆ దెయ్యం అక్కడ ఎక్కి నీకు కాని మాట, కాని పని, కాని ఆలోచన పుట్టిస్తుంది. అది పాపముగా పరిగణిస్తుంది. దేవుని వాక్యం ఆ 35:15-16 నిర్గమాకాండములో 6 దినాలు పని చేసుకోండి, 7వ దినము విశ్రాంతి దినం, వారం వారం దేవుని సన్నిధికి రండి, అలా చేయని వారికి మరణ శిక్ష విధించబడును అని చెప్పేశారు. ఎంత పాపమో చూడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనములో అది దుష్కార్యము అంటుంది. విశ్రాంతి దినాన్ని గౌరవపరచినప్పుడు అది దుష్కార్యం, చెడ్డ పని, పాపంగా పరిగణించదు. నీవు దేవుని బిడ్డవని చెప్పుకొని, నీవు దేవుని నామంలో బాప్తీసం తీసుకొని, నువ్వు దేవుని మందిరానికి వెళుతూ, నీవు ప్రభువు బల్ల సంస్కారంలో భాగస్థురాలుగా ఉంటూ తరచు అప్పుడప్పుడు ప్రభువు నామాన్ని బట్టి వివాహం చేసుకొని చర్చిలోనే చేసుకోవాలి కొంతమందికి, లేదా సేవకులు వచ్చి చేయాలి. క్రిస్టియన్ పెళ్ళి అంటే భలే ఇష్టం. పేర్లు పెట్టుకోవాలి, క్రిస్టియన్ పేర్లు పెట్టుకుంటే భలే ఇష్టం. అన్నీ వాళ్ళకి ఇష్టంగా ఉండేటివి చేసుకుంటారు, దేవునికి ఇష్టమైనవి చేయరు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు విశ్రాంతి నాన్ని చర్చికి వెళ్లకుండా అవసరం వచ్చినప్పుడు నీవు ఉపవాస ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే, విలాపాల ప్రార్థన చేస్తే, విజ్ఞాపన ప్రార్థన చేస్తే, ఇది నాకు అనుకూలమైన ఉపవాసం అనుకుంటారా? ఎందుకు చాలామంది ఫెయిలియర్ అయిపోతున్నారంటే ఇట్లాంటివి ఉంటాయి. ఏదో ఇక్కడ ఉండే వాటిలో ఏదో ఒకటి పొరపాటు కావాలనే చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు ఆరాధన చేసినా, ఎన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా రాదు. ఎందుకంటే లోపంతో కూడింది. కరెంటు ఈ ఫ్యాన్లోకి రావాలంటే అక్కడి నుంచి మీటర్కి రావాలి, మీటర్లో నుంచి మెయిన్ స్విచ్కి రావాలి, మెయిన్ స్విచ్ నుంచి స్విచ్ బోర్డుకు రావాలి, స్విచ్ బోర్డులో నుంచి అక్కడ స్విచ్లోకి రావాలి, స్విచ్లో నుంచి ఇక్కడికి రావాలి ఫ్యాన్ కాడ. అప్పుడు అది కరెక్ట్గా ఆడాలి. ఇవన్నీ కరెక్ట్గా నువ్వు ఇచ్చినా అక్కడి నుంచి పవర్ రాలేదంటే లేదు. ఇన్ని కార్యాలు చేస్తేనే నీకు ఫ్యాన్ తిరుగుతుంది ఇక్కడ. అలాగే నీవు దేవుని ప్రసన్నతను, మేలును పొంది నువ్వు బ్రతకాలంటే అన్ని రకాలుగా నువ్వు కరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఊరక వెళ్ళలేదంటే, ఊరక ఉంటే ప్రయోజనం లేదు, దేవుని సన్నిధిలో ఉంటే ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడు ఏమంటున్నాడు, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనంలో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడలా. ఏం దినమో? ఆ లైన్ చెప్పు.
రెండో లైన్. రెండో లైన్ చెప్పంటే మూడో లైన్కి వెళ్ళిపో. అటంటే అట్ట కాదులే, ఇంకొకసారి చదువు. ఆ, ఆ, ఆ. దాన్ని ఎలా పరిగణిస్తావు చెప్పు, ఎలా చెప్తావు? అటంటే ఏడకి వెళ్లకుండా వ్యాపారము చేయకుండా ఇది దేవునికి ప్రతిష్ఠిత దినమని ఊరకుండాలి. వ్యాపారము చేయకుండా ఊరకుండాలి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా దేవునికి ప్రతిష్ఠిత దినమని ఊరకుండాలి. ఊరకుండిన ఎడల యెహో విశ్రాంతి దినము మనోహరమైనదనియు. ఏంటి? విశ్రాంతి దినము చాలా చాలా రమ్యమైనది, అందమైనది, మనోహరమైనది రై ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి. వ్యాపారము మనోహరమైనదా, విశ్రాంతి దినము మనోహరమైనదా? దేని కొరకు ఇప్పుడు నువ్వు ఊరకుండాలు? చర్చికి వెళ్ళకుండా ఊరకుండాలనా, వ్యాపారం చేయకుండా ఊరకుండాలనా చెప్పు. కనిపించలేదా? బాగా వెతికితే కనిపిస్తుందంట. నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడలా ఏం ఏం చేయకుండా ఊరకుండాలి? వ్యాపారము చేయకుండా నువ్వు ఊరకుండాలి. మనోహరమైనదని ఎంచాలి. ఇప్పుడు నువ్వు దేన్ని గౌరవించినట్టు? దేవుణ్ణి గౌరవించినావా, వ్యాపారాన్ని గౌరవించినావా? దేనిని గౌరవించావు? వ్యాపారమే నీకు గాలినిస్తుందా? వ్యాపారమే నీకు ఆరోగ్యం ఇస్తుందా? వ్యాపారమే పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిస్తుందా? వ్యాపారము నీకు రక్షణ ఇస్తుందా? వ్యాపారము నీకు దీర్ఘాయుష్నిస్తుందా? ఏదో ఎత్తుకో చూడు. వ్యాపారం నీకు సంతానం ఇచ్చిందా? వ్యాపారము నీకు భార్యనిచ్చిందా, భర్తనిచ్చిందా, తల్లిదండ్రులు ఇచ్చిందా? ఇవన్నీ ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. కాబట్టి ఆయనకు ప్రతిష్ఠిత దినమని వ్యాపారము చేయకుండా నువ్వు ఊరకుండిన ఎడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమైనదనియు, ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించు. లేదంటే అది దుష్కార్యం, లేదంటే అది పాపం. అన్నీ ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి శరీర అవసరాల కొరకు ఎగబాడేది. 6 దినాలు చేసుకోమన్నాడు కదా, దాంట్లో బ్రతుకేమి? ఆ బ్రతుక్కి నీకు న్యాయంగా ఉంటుంది కదా. హల్లెలూయా. అన్ని జనులతో చేరేదినో, అన్ని జనులతో చేరేది, అన్ని జనులతో చేరేసి వాళ్ళ దగ్గర ఉండేటివి నేర్చుకునేసి చర్చికి వెళ్లకుండా, చర్చిలో ఉండేవి నేర్చుకోకుండా, దేవుణ్ణి అగౌరవపరిచి, దేవునిని పక్కన పెట్టి, బోధన అందకుండా, విషయము తెలియకుండా దేన్నో గొప్పగా ఎంచుకొని బ్రతకడం. అందుకోసం అలాగంతా చేసేసి ఆజ్ఞను పక్కన పెట్టేసి, ఆరాధించడం పక్కన పెట్టేసి, ఆత్మ అనుభవం లేకుండా నీవు లోకంలో పడిపోయి ఆజ్ఞను పక్కన పెట్టేసి నువ్వు అవసరాల కోసం అప్పుడప్పుడు వచ్చేది, అప్పుడప్పుడు పోయేది ఉంటే నీ ఉపవాసం దేవునికి నచ్చదు. ఆయన నిన్ను కడగడానికి ఆయన ఏం చేశాడట?
వాక్యం అనే ఉదక స్నానము చేత నిన్ను పవిత్రపరచడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన రక్తముతో సంఘాన్ని కట్టాడు, వాక్యంతో కడుతున్నాడు. ఇప్పుడు ఆ వాక్యమే నువ్వు వినలేదంటే నువ్వు ఇంకెట్లా బ్రతికేది? వాక్యం వినాలి అంటే ఇంట్లో టీవీలో కూర్చొని చూస్తే కుదరదా? దేవుని మందిరానికి రావాలి, దేవుని యొక్క దైవజనులను సంధించాలి, దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు ఈ మైక్ ద్వారా మాట్లాడుతున్నాం, ఇప్పుడు యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వెళ్తుంది, ఎవరో ఒకరు చూస్తున్నారు, ఉన్నట్టుండి కరెక్ట్ ఆఫ్ అయిపోతుంది. కానీ ఈ వాక్యం వాళ్ళకి వెళ్ళదు, కానీ నీకు మాత్రం వస్తూనే ఉంటుంది. అందుకే కూడా లేడా, అందుకే దేవుని మందిరానికి వెళ్ళాలి. నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత, నీవు దేవుని బిడ్డవు అయినందుకు నీకు దైవ సేవకులు సహాయపడి ఉంటారు, దైవ సేవకులు వాక్యం చెప్పుంటారు, దైవజనులు నీకు విశ్వాసపు సత్యాన్ని నేర్పించి ఉంటారు, నీకు బాప్తీసం ఇచ్చుంటారు, నిన్ను సంఘంలో చేర్చుకుంటారు, నీకు ప్రభు బలు ఇచ్చుంటారు. ఇవన్నీ ఉన్నాయి సంఘానికి వెళ్ళడంలో. నువ్వు సంఘానికి వెళ్ళకుండానే నీవు ఇంట్లో కూర్చొని ఉంటే నీకు ప్రభు బలు ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది ప్రభు బలను గురించి పట్టించుకోరు. ఆది అపోస్తులు అనుదినము ఏం చేశారంట? ఎడతెగక సహవాసమందును బోధ ఎందును ఎడతెగక ఉండిరి. రొట్టి విరవడం కూడా అక్కడ ఉంది చూడు, ఎడతెగక ఉండారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావు దేవుని మందిరానికి? నీకు ఆదివారము కూడారు. ఎప్పుడు కూడారు వాళ్ళు? 20వ అధ్యాయము 7వ వచనము అపోస్తుల కార్యం. ఆదివారమున హల్లెలూయా. ఎప్పుడు కూడినారు వాళ్ళు? నువ్వు ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తారు? నీకు సంఘ సహవాసమే లేదు. ఒక ఆమె ఆదివారం బల్లిస్తారు పాస్టర్ అయ్యా, మీరేంది నెలకు ఒకసారి ఇస్తారే అంటున్నారు. హల్లెలూయా. మందిరానికి వెనకలనే ఇల్లు ఆమె ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. ఒక వారం వచ్చింది, ఆ ప్రశ్న వేసింది. 2వ వారం రాలా, 3వ వారం రాలా, 4వ వారం వచ్చింది, మళ్ళీ 3వ నెలలో మరుసటి నెలలో వచ్చింది. అంటే క్రమశిక్షణ లేదనమాట. ఆదివారం చర్చికి వెళ్ళాలని లే, ప్రభు బల కొరకే వెళ్తారు కొంతమంది ప్రభు బలం కూడా పక్కన పెడతారు. క్రమశిక్షణ లేని వాళ్ళు పద్ధతిగా దేవుణ్ణి మహిమపరచడం కోసం వాళ్ళ పనుబాట్లు పక్కన పెట్టి దేవుణ్ణి గౌరవించే అనుభవం కలిగి ఉండాలంట. ఎక్కడైనా మ్యారేజ్ ఇచ్చిందనుకో, ఆ రోజు చర్చికి వెళ్ళరు. ఎక్కడైనా ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళరు. అంటే అర్థం ఏంటి? వీళ్ళకి మనుషులే ముఖ్యం, వీళ్ళకి దేవుని వాక్యము, దేవుని యొక్క సహవాసం ముఖ్యం కాదు. వీళ్ళని రక్షించింది యేసు ప్రభు, కానీ వీళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? జనాల మీద ఆధారపడతారు. అవసరాలకు మాత్రం దేవుని ఉపయోగించుకుంటారు, ఆజ్ఞలు మాత్రం పక్కన పెట్టేస్తారు. కారణం ఏం తెలుసా? దేవుణ్ణి ప్రేమించరు. అయితే కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనములో కీర్తన గ్రంథకర్త మాట అంటున్నాడు, చూద్దాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని సహవాసాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు లోకంలో ఉండే వాళ్ళని ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. 122:6 కీర్తనలో ఓ మాట చెప్తున్నారు, చూద్దాం. 122
యెరూషలేము యొక్క ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. నువ్వు దేవుని ప్రేమించకపోవడం వల్ల నువ్వు వర్ధిల్లడంలా. నువ్వు దీవెన నందాలి కదా. అక్కడికి వచ్చి నేను మాట్లాడతా, అక్కడికి వచ్చి నేను దీవిస్తా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25, 26 వచనాలు చూడండి. దేవుని మందిరానికి వెళ్ళినారంట. ఇశ్రాయేలు దేవుని మందిరానికి వెళ్తే అక్కడ యాజకులు చేతులు ఎత్తి దీవిస్తారంట. నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక, అట్లు వారు ఉచ్చరించుట వలన ఆశీర్వదించెదను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకపోవడం వల్ల శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయండి ఉండదా ఆజ్ఞ? ప్రభు దినములో దేవుని దగ్గర కూడుకోండి ఉండదా ఆజ్ఞ? ఉండదు. ఇది మన ఇష్టం, అది దేవుని ఇష్టం. ఆదివారం దేవుని మందిరానికి పోవడం అనేది దేవుని ఆజ్ఞ. ఆది అపోస్తులు ఆ దినాన్ని కూడుకునేవాళ్ళు, అది అలవాటు అయిపోయింది. ప్రతి ఆదివారము వాళ్ళు దేవుని మందిరంలో కలుసుకునేవాళ్ళు. గృహ సంఘాలుగా ఉండొచ్చు, మంచి ఇట్లాంటి రేకులు వేసి ఉండొచ్చు, పెద్ద పెద్ద స్లాబులు వేసి ఉండొచ్చు, ఎక్కడైనా ఉన్నాయి. సమాజముగా కూడడం, చెట్టు కింద కూడా నువ్వు కూడుకో. ప్రభు నామమును బట్టి నీవు ప్రభు దినములో ఆదివారమున నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నీవు నీ కుటుంబము అందరూ కలిసి అక్కడికి వెళ్ళి దేవుని వాక్యానికి లోబడి ఆయనతో మాట్లాడి ఆయన దీవెన పొందుకొని ఆయన దగ్గర బోధన అందుకొని ఆయన చెప్పిన దాన్ని విని నువ్వు జీవించుకుంటూ వెళ్ళినప్పుడు నీ అత్యవసరమైన పరిస్థితుల్లో నీకు ఉంటున్నట్టు ఇబ్బందుల్లో ఉపవాస ప్రార్థన చేస్తే ఏం చేస్తారంటే వీళ్ళు ఆదివారం వచ్చినారా అని చూస్తారు. వచ్చినారు, ఆదివారం కూడా వస్తున్నారు, ఆజ్ఞను కరెక్ట్గా పాటిస్తున్నారు. వీళ్ళు పేదలకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారంటే చేస్తున్నారు. వీళ్ళు పేదలకు కూడా సహాయం చేస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు, పేదల మీద కనికరం చూపిస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఇబ్బందులు పడితే ఎట్లాగానే దీవిస్తారు. అవే ఉన్నది ఇక్కడ యెషయా 58వ అధ్యాయంలో. నువ్వు ఆదివారం ఎగ్గొట్టేసి నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ ఒకటి సంపాదించుకున్నారు, టీవీ పెట్టుకొని స్టైల్గా పడుకొని కాలు మీద కాలు వేసుకొని, ఇక్కడ అట్ట కాదు కదా. ఇక్కడ ఏం చేయాలి? సిద్ధపడి రావాలి. స్తుతించే సమూహములోకి, ఆరాధించే గుంపులోకి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సిద్ధపడి వస్తావు. నువ్వు సిద్ధపడి వస్తావు చూడు, అదే దేవుణ్ణి గౌరవించడం అంటే. ఇంతకుముందు ఒక మాట అన్నాం, ఏమని? వాక్యం కావాలి. అవును, సెల్ ఫోన్లో కూడా వాక్యం పోతుంది కదా. అవును, దాంట్లో ఛార్జింగ్ అయిపోతే ఇంకంతే, నీకు రాదు. ఇక్కడ కరెంట్ ఆగిపోతే నా వాయిస్ దాంట్లోకే రాదు, స్లో అయిపోతుంది. ఇప్పుడు అట్టంతా లేదు. ముఖాముఖిగా వచ్చావు, ముఖాముఖిగా వాక్యం వింటావు, ముఖాముఖిగా దేవుని సన్నిధిలో నీవు కనుపరుచుకుంటావు. దుష్కార్యాలు చేస్తున్నారు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనములో దుష్కార్యాలు చేయబాకండి అంటున్నాడు ఆయన. 13:17 నెహెమ్యా. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించి వెళ్ళేదానికి విశ్రాంతి దినమా, ప్రభు దినమా, ఆదివారమా, శనివారమా, ఇది కాదు. అనుకున్న దినం
ఏం దినం? మనమంతా ఎప్పుడు అనుకున్నామో మన యొక్క అపోస్తలులు, ఆది అపోస్తలులు ఎప్పుడు అనుకున్నారు? ఆదివారమున కూడుకున్నారు. ఇంకంతే, అదే మనకు విశ్రాంతి దినం. మనం దాన్నే ఇప్పుడు ఫాలో అవుతున్నాం. మనం శనివారం పోవడంలా ఆదివారం పోతున్నాం. దానికి ఏమని పెట్టుకున్నామో విశ్రాంతి దినము. ఆదివారమున బల్ల ఇచ్చినారు. ఆదివారమున నీవు వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము తీసుకొని వచ్చి దేవుని సేవకుల దగ్గర ఇవ్వు. ఇలా చెప్పారు వాక్యం. అవన్నీ చేయకుండా నీవు ఊరక ఉండితే ఇలా వ్యాపారం చేయకుండా నువ్వు ఆ దినాన్ని ఊరకుండి దేవుని గౌరవించడం నేర్చుకోవాలి. దేవుని మందిరమును ఏం చేయాలంట? ప్రేమించాలి. 27వ అధ్యాయము 4వ వచనము కీర్తనలోకి వెళ్దాం. 27వ కీర్తన 4వ వచనం చూద్దాం. యుద్ధ ఒక వరం అడిగి తిని వెదకుచున్నాను, చూచుటకును ధ్యానించుటకును నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. చూడు, ఆయన చూడు, ఎప్పుడూ నేను దేవుని మందిరానికి వెళ్ళి సహాయం వెళ్ళి ఏం చేయాలి? స్టే చేయాలి. అక్కడికి వెళ్ళి నేను నిలబడాలి, నివసించాలని కోరుకుంటున్నాను. దాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. కీర్తన గ్రంథకర్త చెప్పాడు, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించాడు, చర్చిని ప్రేమించేవాళ్ళని కాదు. అది అందులో ఉన్న దేవుణ్ణి ప్రేమించడం, అందులో ఉన్న దేవుని వాక్యాన్ని ప్రేమించడం, అందులో ఉన్నటి దైవికమైన క్రమాన్ని, అందులో ఉన్న వాక్యపు ఆజ్ఞలను ప్రేమించడం. దేవుని ప్రేమించుటనగా ఆయన ఆజ్ఞలను గైకొనుటే. కానీ దేవుని విశ్రాంతి దినమును ఏం చేయాలంట? దేవుని మందిరాన్ని నీకు ప్రేమ ఉంటే పరుగులు తీస్తావు, ప్రేమ లేదంటే ఆదివారం కూడా ఆడ ఉంటావు. చెవులు కుట్టినారు మా వాళ్ళు, ఆడికి పోయినాను అంటావు. ఫంక్షన్కి పోయినాను, ఏంటంటే స్టైల్గా చెప్తాను. ఏమి ఈరోజు చర్చికి రాలేదు సిస్టర్ అంటే, ఫంక్షన్ ఉండింది మా వాళ్ళది, అందుకోసం పోయాను. వాళ్ళు పోకపోతే మళ్ళీ తలనొప్పి అండి వాళ్ళది, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. ఒక ఆయన చెప్పినాడట, ఆయన చర్చికే పోవాలనా, కానుకలు ఎత్తుకొని పాస్టర్ దగ్గర ఇవ్వాలనా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కుదరదా? ఆడు సైతాను కాబట్టి సైతాను మాటలు చెప్తాడు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ సరిపోతుంది, నా మనసు దేవుడు తెలుసు, మీకేం తెలుసు, నాకు ఎన్ని కష్టాలు, అవన్నీ చెప్పబాకు. అది వేషధారణ. వీళ్ళంతా ఎందుకు ప్రేమిస్తున్నారు? దేవుని మందిరమును, తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించినాడంట ఆయన, కీర్తన గ్రంథకర్త. మరొక వాక్యం 84:2 చూద్దాం. కీర్తన 84:2. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని. హల్లెలూయా. ఎంత ఆశపడుతున్నాడు చూడు దేవుని మందిరాన్ని. చూడు, కేకలు వేస్తున్నాడంట ఆయన దర్శించటానికి. హల్లెలూయా. కేవలం చిన్న కడుపు నొప్పికి పోరయ్యా చర్చిక. ఈ వారమంతా ఆశీర్వాదాలు మర్చిపోతారు. అప్పుడు వచ్చిన కడుపు నొప్పి, మాకు వెళ్ళి ప్రభా ఈ కడుపు నొప్పిని తీసేయి ప్రభా, నేను నీ దగ్గరకు రావాలని నా హృదయం ఎంతో ఆశతో కేకలు వేస్తున్నది అని చెప్పి ప్రార్థన చేయదా? అట్ట ప్రార్థన చేయరు. వాళ్ళను ఆశీర్వదించి, వీళ్ళని ఆశీర్వదించి, వీళ్ళని ఆశీర్వదిస్తారు. వీళ్ళ ఆత్మను మాత్రం కాలంలో వదిలేస్తారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళ మీద అక్కర్లేదని కాదు, వీళ్ళు నిఖరమైన క్రైస్తులని వీళ్ళే నిర్ణయం తీసుకుంటారు. మనకు అవసరం లేదులే యేసు ప్రభు యొక్క దీవెన.
10వ వచనం చదవండి అక్కడ. 84:10. యావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టత. హల్లెలూయా. ఒక్క దినము గడుపుట. మీ నాయన ఎన్ని దినాలు బాగుంకొట్టినాడు, నీకు సీమ కుట్టినట్టే లేదు. సగం శరీరం కులిపోతుంటే సగం శరీరం ఎగిరి ఆడిందంట. వాళ్ళ ఇంట్లో ఆయన చర్చికి రాలేదంటే వీళ్ళు ఆయన అంతే, ఆయన బాగుపడ, ఆయన అంతే చెడిపోతాడు. పోనీ అంటారు, ముళ్ళు గుచ్చుకుంటే ఏడుస్తారు. మళ్ళీ వాడు వినడంటారు, కొడుకుని ఏమంటారా, ఆడు వినడం లేదంటారు. వాడు కనిపించలేదంటే వీళ్ళకి నిద్ర రాదు. ఏమంటే వాడే వీళ్ళకే తలకొరువు పెట్టేదని వీళ్ళ యొక్క డిసైడ్, వీళ్ళు నిర్ణయించుకోరు. తలకొరువు ఏది ఫస్ట్ పెట్టేది ఎవరా? మారిపోయిందా? తలకొరు ఎవరా? యెహోవా నా తండ్రి కాడ, పాట యేసుడు నా అన్న కాడ. ఆయనే జ్యేష్ఠుడు, అన్ని పనులు ఆయనదే. ఆయన వీళ్ళని ప్రతినిధులుగా పెట్టాడు, పర్మిషన్ ఇచ్చాడు. కానీ వీళ్ళే చేస్తారు. పెళ్లి చేసినా తాళి వీళ్ళు ఎత్తిస్తారా, చచ్చిపోయినా మట్టి వీళ్ళు వేసిస్తారా, బిడ్డ పుట్టినా పేరు వీళ్ళు పెట్టేస్తారా, అన్నీ వీళ్ళకి వచ్చింది. ఆ పని కొరకు నియమింపబడ్డారు. నిన్ను దీవించే పని కూడా వాళ్ళకే ఇచ్చాడు, నిన్ను గద్దించే పని కూడా వాళ్ళకే ఇచ్చాడు, నీకు సలహా ఇచ్చే పని కూడా వాళ్ళకే ఇచ్చాడు. పోము ఆ పాస్టర్ ఆ ఊరికే కానుకలు అడుగుతాడండి, ఎడచేసేది వెళ్ళబాక, వీళ్ళ కానుకలు గినుకలు ఇవ్వాక దీవెనలు వచ్చేస్తాయి. 96 కీర్తనలో ఓ మాట చెప్తున్నాడు, చూద్దాం. 11వ వచనం. ఆయన యెహోవా వేంచేయుచున్నాడు. అబ్బా, ఆకాశమే సంతోషిస్తుందంట, భూమి ఆనందిస్తుందంట, సముద్రమును సంపూర్ణతయు ఘోషించునుగాక. హల్లెలూయా. వాళ్ళందరూ ఎగరుతుంటే దేవుడు వస్తున్నాడంటే మనం నిద్రపోతాం ఇంట్లో. ఎక్కడొస్తాడైనా? 2 3 కూడుకున్న చోట నేనుంటాను, నేను అక్కడ వచ్చి నీతో కలుసుకొని నీతో మాట్లాడతానన్నాడు. అప్పుడు మనం ఎంత సంతోషంగా కలుసుకోవాలి దేవుని దగ్గర. కొంతమంది చప్పగా కలుసుకుంటారు, దిగాలుగా ఉంటారు. ఎప్పుడు అటుంటే ఏమి నీకు ఏం కావాలి చెప్పు భక్త అని ఇచ్చేస్తాడని వీళ్ళకి ఆలోచన. హల్లెలూయా. ఎట్లా రావాలి దేవుని మందిరానికి? 8వ వచనం. యెహోవా నామమునకు మహిమ చెల్లించుడి, నైవేద్యములు తీసుకొని ఆవరణలోకి రండి. హల్లెలూయా. నీ కానుకలు ఎవరు ఇస్తారు అనుకుంటున్నావా? ఎవరు ఇవ్వాలి నీ కానుకలు? నీ సమర్పణలు ఎవరు ఇవ్వాలి? నువ్వు ఇవ్వో, నువ్వు ఆదివారం చర్చికి పోవో, నువ్వు సమర్పణ చేయవో, మరి ఎవరు ఇవ్వాలి? నీకు ఎట్ట దీవెన వస్తుంది? నువ్వు గాలి పీల్చావు, నువ్వు భూమి మీద నిలబడి ఉన్నావు, నీవు దేవుని యొక్క నీరు తాగుతున్నావు, వెలుతురును అనుభవిస్తున్నావు, చీకటిని అనుభవిస్తున్నావు, సమస్తము దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుతున్నావు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, కుటుంబ పరంగా కాదు. అప్పుడు నువ్వు దేవునికి చెల్లించవలసిన మహిమను నువ్వు చెల్లించాలి కదా. నైవేద్యములు తీసుకొని దేవుని ఆవరణలోకి వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళకుండా నువ్వు ఇంట్లో కూర్చోంటే నీకు ఎవరిస్తారని ఇవన్నీ ఇచ్చిందని తిని పెట్టిన ఆయన్ని మర్చిపోయినారంటారు చూడండి. అటువంటి అప్పుడు అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తానంట, నేను కూడా క్రిస్టియను, నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, యేసయ్యా నాయనా స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేయనప్పుడు
నీ తలంటుకొని గదిలోకి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయన్నాడంట. అది మాత్రమే శుభ్రుడు నీళ్లు పెట్టుకొని అది మాత్రమే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నీళ్లు తాగుతారు. మళ్ళీ సన్యపానము చేయు పిల్లలను తీసుకొని రండి, పెండ్లి కుమార్తెయు పెండ్లి కుమారుడు అంతఃపురంలోంచి తీసుకొని రండి, వ్రత దినమును ఉపవాస దినమును ప్రకటించడి అంటే అది రాదు, అది వద్దు. వీళ్ళకి చిన్న పిల్లకాయలు ఎందుకు ఉపవాస ప్రార్థన తీసుకొని వచ్చేది? సాకులు. వాళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు గుడ్లకి రాకూడదు. కానీ కీడు తీటు కీడు తీటు ఇట్లాంటి పదాలు వాళ్ళు నేర్చుకుంటారు లోకంలో. దేవుని మందిరానికి క్రైస్తవుడు అంటే దేవుని ప్రభుదినంలోకి వెళ్ళిపోవాలి. అది ఎప్పుడు ఎందుకు ప్రభుదినం అంటే, ఈరోజు వచ్చావు రావచ్చు, రాత్రికి రావచ్చు, వీటన్నిటిని గురించి ప్రత్యేకంగా ఆజ్ఞగా చెప్పలే. అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఆయన ఉపదేశం వినేవాడు ధన్యుడు చెప్పారు. కానీ ప్రభుదినం మాత్రం, విశ్రాంతి దినం మాత్రం ప్రాక్టికల్గా చెప్పాడు ఆజ్ఞ. అది ఎట్లా తెలిసినా, పనిని పక్కన పెట్టి నైవేద్యాలు తీసుకొని సంతోషముతో ఉత్సాహముతో దేవునికి ప్రతిష్ఠిత దినమని, దేవుని దినమని, ప్రభు దినమని, సంగపు దినమని కట్టుబడి దేవుని దగ్గరికి వెళ్ళాలి. విశ్రాంతి దినము కొరకు నువ్వు కాదు, నీ కొరకు విశ్రాంతి దినం. దాన్ని నువ్వు ఎంత మంచిగా ఉపయోగించుకోవాలో అంత మంచిగా ఉపయోగించుకోవాలి. ఆచార సంబంధమైన రీతిగా వెళ్ళడం కాదు, ఆత్మ సంబంధమైన రీతిలో ఆనందముతో సంతోషముతో గౌరవించుకుంటూ దేవుడు నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతాపూర్వకమైన నైవేద్యములు తీసుకొని ఆయన గుమ్మంలోకి వెళ్ళి కనిపించాలి. ఘనమైనదిగా ఎంచాలంట, ఘనముగా ఆచరించాలంట. ఎంత ఘనముగా ఆచరిస్తావో అంత ఆశీర్వాదం. హల్లెలూయా. అందుచేత ప్రభు మనకు తెలియబరుస్తుంటే మాట మనం చూస్తుంటున్నాము, నీవు సంతోషముగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధించుటకు కూడుకోవాలి, ఆనందముతో కలుసుకోవాలి. నీకు నీవే దానిని అలవాటు చేసుకోవాలి. ఇది నిత్యము, తరతరములకు ఇది కట్టడ. నీవు కాదు, నీ బిడ్డలు కాదు, ఎవరైనా తప్పకుండా ఆచరించడం నేర్చుకోవాలి. ఆ క్రమశిక్షణ నువ్వు పెట్టుకోవాలి. ఆ దినాన్ని నీవు ప్రేమించాలి, ఆ సహవాసాన్ని ప్రేమించాలి, ఆ దేవుని ఆజ్ఞను ప్రేమించాలి, అందులో సంతోషాన్ని కనపరచాలి, అందులో ఉత్సాహాన్ని కనపరచాలి. ఆ ప్రసన్నత, దేవుని ప్రసన్నతను చూడడానికి మనోనేత్రాలతో చూడడానికి వేగిరపడాలి, త్వరపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి పోదామని బయలుదేరినారు పాస్టర్ అయ్యా. మా ఆయన చేపలు తీసుకొని వచ్చేసినాడు, బయలుదేరినప్పుడు చేపలు తెచ్చేసినాడు. తాగుపోతాడు, ఏం చేసేది, వాడితో ఎందుకు బాధపడేది, ఏగేది అనేసి ఏం చేసినాను, బైబిల్ ఆడు పెట్టేసి ఈ చేపలు తోమేటప్పటికే అయిపోయింది పాస్టర్ అయ్యా టైమా. నువ్వు అక్కడ ఆమెనేసినావు, నేనేం చేసేది? నీకోసం కాసి పెట్టుకొని ఉంటారా? నీకోసం సంఘమంతా ఎదురు చూడాలనా? నువ్వు కదా సంఘంలోకి పోయి ముందుగా వెళ్ళి అక్కడ మోకరిల్లి ప్రార్థన చేయొద్దా? నువ్వు పరిచర్య చేయొద్దా? నువ్వు పరిచర్య చేస్తే కదా నీకు ప్రభు దగ్గర మేలు పొందుతావు. చర్చిల్లో కూడా డబ్బులు ఇస్తే వాళ్ళకి సెక్షన్ అని పేరు పెడతారు. డబ్బులు ఇస్తే ఊడిసి నీళ్లు పోసి చెట్లకి నీళ్లు పోసి చేస్తారు.
బాగా ఆదాయం ఉన్న వాళ్ళ దగ్గర అలాంటి పనులకు పెట్టుకొని ఇస్తారు, తప్పులే. లేని దగ్గర పాస్టర్ ఊడ్చుకోండి. ఎవరు జీతాలు ఇరు వాళ్ళకి ఎప్పుడో దాన్ని 5 గంటలకు పోయేసి ఊడ్చి ఇట్ట వేసేసి పోతూ ఉంటారు. ఎవరు ఇస్తారు? వాళ్ళకి ఇష్టం, అది వాళ్ళకి ఇష్టం, అందుకోసం పోయి చేసుకుంటారు. మన వాళ్ళకి కష్టం కాబట్టి చేయరు, నిద్రపోతూ ఉంటారు నిద్రపోతులు. పని చేస్తే డబ్బులు వస్తుందని తెలుసు కదా, ఇది ఇట్లా పని చేస్తే దీవెన వస్తుందని మాత్రం తెలియదు, నమ్మకం ఉండదన్నమాట, కాబట్టి చేయరు. కాబట్టి నీ దీవెన కోల్పోతావు. నువ్వు సమర్పించవలసిన కానుకలు సమర్పించవు, నువ్వు ఆరాధించవలసిన ఆరాధన ఉండదు, ఆ రోజు బోధన నొందవు, దైవ సత్యం నీకు తెలియదు, ఏళాకోళంగా బతికేస్తావు, బయట కఠినంగా తయారైపోతావు, దేవుని పేరును చెడగొడతావు, దేవుని బిడ్డవు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు. మేము కూడా చర్చికి వెళ్తాం కానీ బూతులు మాట్లాడతాం, మేము కూడా చర్చికి వెళ్తాం కానీ మేము కఠినంగా ఉంటాం. ఇట్లా చేస్తుంటారు కొంతమంది. చర్చికి వెళ్ళడం అంటే మత కార్యమా? మనసు మార్చుకోవడం. నేను మనసు మార్చుకున్నాను అనుకో, నా భార్యకి మనసు మార్చుకునేదానికి హెల్ప్ చేయాలి. నా భార్య చర్చికి వెళ్ళింది అనుకో, నేను వెళ్ళలేదనుకో, నేను చర్చికి వచ్చేదానికి, నా మనసును మార్చుకునేదానికి నాకు హెల్ప్ చేయడం, సహకరించడం, మంచి విషయాలు బోధించుకోవడం. ఏ విధముతో, ఏ నైపుణ్యముతో, ఏ విధముతో రక్షించుకోవాలనో తెలుసుకోవాలి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చెప్తున్నారు, ఏమంటే, ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుంటున్నావా లేదో చూసుకో. రక్షించుకునేదానికి తెలియదు, మళ్ళీ ఎందుకు ప్రభువుని ఎరిగింది? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుంటున్నావా లేదో చూసుకో. భార్యను రక్షించుకోవద్దు, పిల్లలను అపవిత్రులుగా మార్చేస్తున్నారు. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైపోతారు, ఇప్పుడైతే వాళ్ళు పవిత్రులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విడ్డూరమైన విషయం తెలిసినా, చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, మళ్ళీ అన్యుల యొక్క ఆచారాలు కూడా కొనసాగుతారు. అన్యుల ఆచారాలు, వాటిని నమ్ముతారు, వీటిని నమ్ముతారు, వాటిని నమ్ముతారు, వాటి ప్రకారం చేస్తారు, వీటి ప్రకారం చేస్తారు. అక్కడ ఇక్కడ ఎక్కడ ఉండే పెంటంతా పైన పోసుకొని దేవునిలో ఎదగలేకుండా దరిద్రంతోనే బతుకుతారు. అందుకే కఠినమైన హృదయం. అది పైనుండి వచ్చిన జ్ఞానము కాదు, భూ సంబంధమైన జ్ఞానం అన్నారు యాకోబు పత్రిక పాఠంలో. హల్లెలూయా. మోషే 40 దినాలు ఉపవాసాలు ఉండి 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది చెప్పయ్యా? మీసాలు వస్తున్నాయిలే, బాగా వస్తున్నాయి, లాక్కుంటున్నాడు మీసాలని. అప్పుడు ఏం చెప్పాడు ఆయన వచ్చి? యెహోవా పక్షమున ఉన్నవారు వచ్చేయండి ఈ పక్కకి, విగ్రహారాధన పక్షంలో ఉండేవాళ్ళు వెళ్ళిపోండి ఆ పక్కకి అన్నాడు. ఎందుకంత ఖచ్చితంగా చెప్పాడు? నువ్వు దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా ఉండాలి. నీకు చేత కాదంటే నువ్వు ఆ పక్క ఈ పక్క 2 అడుగులు వేస్తున్నావని అర్థం. నీ 2 అడుగుల జీవితానికి బుద్ధి చెప్పేది ఆయనే. తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటలే మీకు తీర్పు తీర్చును అని చెప్పాడు. ఇంకా మారు మనసు అనుభవం ఉండదు. అటొక్కడుగు ఇటొక్కడుగు, విడ్డూరమైన జీవితాలు. మళ్ళీ ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తారు. ఎన్ని రకాల క్రైస్తవులు ఉండారో చూడండి.
మనమేమో గొప్పవాళ్ళం అని చెప్పడం లాయడా, మనలో ఏమున్నదో చూసుకోమని చెప్తున్నాడు ప్రభు. అందరినీ అన్ని రకాలుగా దేవుని వాక్యము ఏం చేస్తుందంటే హెచ్చరికలు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ యెషయా 58 అందరికీ సంబంధించింది. ఉపవాసాల్లో ఉండే వాళ్ళకే కాదు, అందరికీ సంబంధించింది. అందుచేత ప్రతి క్రైస్తవుడు విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా దేవునికి ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండాలి. విశ్రాంతి దినము మనోహరమైనదిగా, యెహోవాకు ప్రతిష్ఠితమైన దనియు ఘనమైన దనియు ఎంచాలి. హల్లెలూయా, ఘనముగా ఎంచాలి. పరలోకం ఊరకే రాదు. మళ్ళీ ఒకసారి చెప్తుండా, పరలోకం నువ్వు అనుకున్నంత తేలిగ్గా రాదు. ఆశీర్వాదాలు కూడా నువ్వు అనుకున్నంత తేలిగ్గా రాదు. నువ్వు ఏమార్చినట్టంతా ఏమారిపోయేదానికి ఆయన విగ్రహం కాదు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన తిరిగి ప్రతీకారము చేయగలిగిన దేవుడు, ప్రేమించగలిగిన దేవుడు, కరుణించగలిగిన దేవుడు, దయామయుడు అనేది వాస్తవమైనప్పటికీ కూడా ప్రతీకారం చేయడానికి కూడా ఆయన దేవుడనే వాస్తవం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ ఆజ్ఞలు. అందుకే వేషధారణ ఉపవాసాలు చేసుకుంటూ అక్కడ వరకే. ఒక ఆయన చెప్పాడు ఈ మధ్యలో, నేను శుక్రవారం పోతాను, ఆదివారం పోను చర్చికి అన్నాడు. అన్నాడా లేదా? ఎవరు మనకు భలే విషయాలన్నీ తెలిసిపోతుంటాయి. మనం కూర్చోంటే మరీ చెప్పేసిపోయినాడు ఆయన. ఏమంటే ఆయనకి వ్యాపారం ఉందంట. అదే ఇది నాకు ఆ రోజు వ్యాపారం జరుగుతుంది అయ్యగారు, వ్యాపారం ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఆదివారం కూడా వ్యాపారం చేసుకుంటూ ఉంటాం, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాం. ఆ డబ్బులు ఎత్తుకొని పోయి పిచ్చాపాటి వాటి వస్తువులకు ఇచ్చేస్తుంటాం. ఆ వస్తువులు తెచ్చి ఇంట్లలో నింపుకుంటూ ఉంటాం. ఆ వస్తువులతో సంతోషిస్తుంటాం, దేవునితో సంతోషించాం. దేవుని మనోహరమైనదిగా ఆయన ప్రసన్నతను చూడాలనే ఆలోచన దానిలో సంతోషించాం, ప్రభువులో సంతోషించాం. సౌకర్యాలతో నాకేమి తక్కువ, నాకన్నీ ఉన్నాయి, మేము లగ్జరీగా బ్రతికిన వాళ్ళము ఇవి చెప్పుకుంటుంటారు, డబ్బా కొట్టుకుంటుంటారు. ఒక ఆమె చెప్పిందంట, నేనేమడిగినా దేవుడు ఇచ్చేస్తాడు, నాకు ఏమడిగినా ఇచ్చేస్తారంట. సరే ఒక ఆమె చెప్పింది, నేను దేవుణ్ణి చూసినాను. చూసుంటుంది. ఇక్కడ చెప్తాను, ఎవరు చూడడం లేదు, చూడరు అంటుంటే నేను దేవుని చూసినానని డైరెక్ట్గా చెప్పేస్తాను. ఒక ఆయన చెప్తున్నాడు, చదువే అవసరం లేదు, దేవుని ఆత్మ మాట్లాడుతుంది అన్నాడు. సరే బైబిల్ ఎందుకు ఇట్టిచ్చే అన్న. బైబిల్ అవసరం లేదు కదా నీకు, దేవుడు మాట్లాడతాడు అన్నావు కదా. దేవుడే మాట్లాడతాడు, జగమెరిగిన సత్యం. అప్పుడు నీకు చదువు అవసరం లేదా? ఇలా బైబిల్ చదువు. ఆయన చెప్పాడు, ఆయన పిలిపయ్య, కానీ చదువు అన్నాడంట. అలాగుండదండి అన్నాడంట లాస్ట్లో. ఎంతమంది ఎట్లాగా ఏమారుస్తారు దేవుణ్ణి. సంఘాలలో కూడా ఏమార్చేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఏమార్చడం అనేది వదిలేయాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. అందుచేత
విశ్రాంతి దినము విషయంలో లోతైన ఏంటి దైవ సంగతులు పొందుపరచబడి ఉన్నాయి. వాటిని చులకనగా చూసుకోకూడదు, సాంప్రదాయంగా చేయకూడదు, మత కార్యంలాగా కాకుండా ఉత్సాహంతో సంతోషముతో ప్రభు ప్రతిష్ఠిత దినం కాబట్టి మనోహరమైన దినము, మరి దీవెనల దినము, బోధనందు దినము, కానుకలు సమర్పించుకునే దినము, సంగమును అందరితో కలిసి ప్రేమను పంచుకునే దినము. ఇలా ఆలోచనలతో పరుగులు తీయాలంట. అలా పరుగులు తీయకుండా ఊరికే నామకావాస్తిలాగా ఇటు పోతూ అడుగులు వేసుకుంటూ పోతున్నామనుకోండి, ఏమీ జరగదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. సత్యం తెలియకుండా జీవించడం అనేది వేస్ట్. అందుకే ఈరోజు చదువుకుంటున్నప్పుడు పాస్టర్ సత్యరాజ్ చెప్పి చూపించినాడు. ఎఫ్ఎస్సి 4లో 13వ వచనంలో చెప్తుంటున్నాడు. ఏం చెప్తున్నాడండి? అందువలన ఇక మీదట 14 చదువు అయితే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. హల్లెలూయా. ఎంత లోతుగా మాట్లాడాడు. గాలికి గట్టిపోయే పొట్టులాగా ఉండకూడదు. యోహాను భక్తులు చెప్పారు, ఆయన చేతిలో ఆయన చేట ఉండదు, ఆయన తూర్పారం పట్టేస్తాడు. గట్టి గింజలన్నీ మూటలో చుట్టుకుంటాడు, సంఘంలో పెట్టుకుంటాడు, పొట్టులన్నీ తీసుకొని పోయి కాల్చేస్తాడు, శ్రమలకు గురి చేస్తాడు. ఇది మనం గుర్తించవలసిన విషయం. కనుక విశ్రాంతి దినమును గౌరవించడం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. ఆ దినాన్ని సంతోషముతో గడపాలి. ఆ దినమును ఘనముగా ఆచరించాలి. ఆ దినములో దేవునికి సమృద్ధి అయినటి కానుకలు సమర్పించుకోవాలి. ఆ దినములో దేవుని దగ్గర సుదీర్ఘమైన బోధ నొందాలి. ఆ దినములో సంతోషంగా ఉండాలి, ప్రేమను పంచుకోవాలి. కుటుంబం అంతా దేవుని యొక్క కుటుంబంలోకి వచ్చి దేవుని కుటుంబంలో నుంచి దీవెనలు పొందుకొని కుటుంబమునకు వెళ్ళాలి. అందుకే ఉదయకాల ఆరాధన పెడతారు. ఆదివారం అంటేనే ఎప్పుడు మిగతా సమయంలో నీకు నచ్చిన సమయం, మనం కూడుకోవాలని అనుకున్న సమయం, ఆదివారం మాత్రం ఉదయకాల ఆరాధన పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దినం ఏ ఊరు పని చేయకూడదంట, ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళాలంట, దేవుని ఆశీర్వదించాలి. అంటే నీ అక్కరను బట్టి, దేవుళ్ళు నువ్వు సంతోషించేదాన్ని బట్టి నువ్వు మేలు పొందే అర్హతను కలిగి ఉంటావు. అట్టి కృప కలిగి ముందుకు సాగుతాం. మిగులు వాక్యాలు రేపటి దినంలో ధ్యానించుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.